హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. హిందూ ఫుల్ పేపర్ అనాలిసిస్ చేయమని చాలా రిక్వెస్ట్లు వచ్చాయి. సో ఈరోజు ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా వెళ్తుందో. ఫస్ట్ పేజ్లో ఉన్నాం, కొంచెం కిందకి ఎలా వస్తున్నాను. ఇక్కడ ఏమీ నాకు ఉపయోగపడే న్యూస్ కనిపించలేదు. యా, ఇక్కడ ఐ కెన్ సీ 2 యూస్ఫుల్ న్యూస్ ఐటమ్స్. సో లుక్ ఎట్ దిస్. ఇండియా రిమైన్స్ ఆన్ యుఎస్ ప్రయారిటీ వాచ్ లిస్ట్. ఇదొకటి చూడండి. నీట్ అప్లైస్ టు మైనారిటీ కాలేజెస్, సుప్రీం కోర్ట్ సేస్. ఎప్పుడైనా సరే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, ఇంటర్ప్రెట్ చేయాలి. కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కు రిపోర్ట్స్ ఇట్లాంటి విషయాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, అర్థం చేసుకోవాలి. ఓకే, మొదటి ఐటమ్, ఇండియా రిమైన్స్ ఆన్ యుఎస్ ప్రయారిటీ వాచ్ లిస్ట్. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అవసరమైన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ యుఎస్టిఆర్ అనేది ఆర్గనైజేషన్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1962లో ఎస్టాబ్లిష్ చేయబడ్డ ఆర్గనైజేషన్. ఇది హెడ్ క్వార్టర్డ్ ఇన్ వాషింగ్టన్ అండ్ ఇట్ హ్యాస్ ఆల్సో ఆఫీసెస్ ఇన్ బ్రజిల్స్ అండ్ జెనీవా. ఇది సమ్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్. ఇది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్, యాజ్ ద నేమ్ సజెస్ట్, యుఎస్టిఆర్, అమెరికన్ గవర్నమెంట్ యొక్క ఆర్గనైజేషన్. సో ఈ ఆర్గనైజేషన్ పని ఏంటంటే, అమెరికాతో ట్రేడింగ్ పార్ట్నర్స్గా ఏ ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో వాళ్ళతో నెగోషియేషన్స్ చేస్తాయి. అంటే అమెరికన్ కంపెనీస్కి వేరే కంట్రీస్లో ఇబ్బంది పెట్టకుండా, హై ఇంపోర్ట్ డ్యూటీస్ కానీ కస్టమ్స్ డ్యూటీస్ కానీ ఇట్లాంటివి వేయకుండా రకరకాల వాళ్ళకి ఫేవరబుల్గా ఉండేలాగా ఈ ట్రేడింగ్ పార్ట్నర్స్ అందరితో కూడా యుఎస్టిఆర్ వాళ్ళు నెగోషియేషన్స్ చేస్తారు. వాటితో పాటు దే ఆల్సో ట్రై టు ప్రొటెక్ట్ ఐపీ రైట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే మీకు అవగాహన ఉంటుంది. ఒక కంపెనీ, ఫార్మా కంపెనీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒక ఫార్మా కంపెనీ ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసి, సైంటిస్టులకి శాలరీస్ ఇచ్చి, చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి, ప్రయోగాలు చేసి, ట్రయల్స్ చేసి ఒక మందుని కనిపెడుతుంది. ఆ మందుని కనిపెట్టిన తర్వాత దాన్ని ఐపీ చేయలేదనుకోండి, దాని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కదా అది, దాన్ని పేటెంట్ చేయలేదనుకోండి, పేటెంట్ చేయకపోతే ఏమవుతుంది, అది ఒక వాళ్ళ యొక్క కాంపిటీషన్ ఏం చేస్తుంది, వెంటనే కాపీ చేస్తారు. ఎందుకంటే మందు బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఏ ఫార్ములాలో చేశారు ఏంటి అనేది మొత్తం కాపీ చేసి వాళ్ళు మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేయడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళు 10 సంవత్సరాలుగా వీళ్ళ పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది కదా. ఎందుకంటే దాని ఫలాల్ని వీళ్ళు అనుభవించకుండా వేరే వాళ్ళు అనుభవించేలా అవుతుంది. అందుకనే పేటెంట్స్ అని, ట్రేడ్ మార్క్స్ అని, కాపీ రైట్స్ అని వచ్చాయి. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్లో కూడా ఒకళ్ళు కష్టపడి ఒక కంటెంట్ తయారు చేశాక అది ఇంకొకరు యాజ్ ఈజ్గా కాపీ చేసేసారనుకోండి, సో దీని కష్టం అంతా వృధా కదా. సో ఇన్నోవేటర్స్కి, క్రియేటర్స్కి, ఇలా కష్టపడే వాళ్ళకి మరి ఇన్సెంటివ్ ఏముంటుంది? అందుకనే ఐపీ రైట్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కష్టపడి ఎవరన్నా తయారు చేసి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఫిజికల్ ప్రాపర్టీయే కాదు, ఇది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, మనిషి మేధస్తో తయారు చేసుకున్న ప్రాపర్టీ ఇది ఎవరు పడితే వాళ్ళు మిస్యూజ్ చేయకూడదు, కాపీ చేయకూడదు, పైరసీ చేయకూడదు అనే ఉద్దేశంతో స్ట్రింజెంట్ లాస్ అనేవి అమెరికాలో ఎక్కువగా ఉంటాయి. అయితే ఇండియాలో అవి అంత చక్కగా అమలు అవ్వట్లేదు అనేది వీళ్ళ యొక్క అలిగేషన్, ఆరోపణ. ఇండియాలో ఇంకా ఐపీ రైట్స్కి సంబంధించి సరైన స్ట్రింజెంట్ లాస్ లేవు, స్ట్రింజెంట్ రూల్స్ లేవు అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ ఏం చేశారంటే, అలా 33 కంట్రీలు లిస్ట్ తీసుకుని ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టారు. సో ఈ యుఎస్టిఆర్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ ఏప్రిల్ 30th వెడ్నెస్డే, నిన్న 30th కాదు, నిన్న వెడ్నెస్డే డేట్ అంతా చూడండి, 29th అనుకుంటా. సో నిన్న రిపోర్టు రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ పేరు కూడా ఇక్కడ రాశారు చూడండి, యాన్యువల్ స్పెషల్ 301 రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ప్రయారిటీ వాచ్ లిస్ట్ అని చెప్పి ఒక సెపరేట్ లిస్ట్ పెట్టారు. అందులో 33 కంట్రీల పేర్లు రాశారు. అందులో ఇండియా పేరు కూడా ఉంది. ఈ కంట్రీలు మాకు వర్రీయింగ్గా ఉన్నాయి, వీళ్ళ ఐపీ రైట్స్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి, వీళ్ళు ట్రేడింగ్ వీళ్ళతో అమెరికన్ కంపెనీస్కి వాళ్ళ రూల్స్ ఫేవరబుల్గా లేవు అని చెప్పి మెన్షన్ చేసి ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ న్యూస్ ఐటమ్. దీంట్లోంచి మీరు జనరల్ నాలెడ్జ్ పరంగా అర్థం చేసుకోవాల్సింది, ఐపీ అంటే ఏంటో తెలుసుకోవాలి, ఐపీ రైట్స్ ఎందుకు కాపాడుకోవాలో తెలుసుకోవాలి. ఈ యుఎస్టిఆర్ అనేది ఏ సంస్థ, ఏ దేశానికి సంబంధించింది, అది ప్రైవేట్ ఆర్గనైజేషనా, గవర్నమెంట్ ఆర్గనైజేషనా, దాని యొక్క రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఈ ప్రయారిటీ వాచ్ లిస్ట్ అంటే అర్థం ఏంటి, ఇది మనం ఇక్కడ తెలుసుకుందాం. కమింగ్ టు ద సెకండ్ న్యూస్ ఐటమ్, నీట్ అప్లైస్ టు మైనారిటీ కాలేజెస్, సుప్రీం కోర్ట్. బేసికల్గా నీట్ అనేది మెడికల్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్కి వీటికి జాయిన్ అవ్వడం కోసం ఆల్ ఇండియా లెవెల్ టెస్ట్. ఇంతకుముందు
కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళు వేరుగా కండక్ట్ చేసుకునేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ సిఎంసి వెల్లూరు ఉంది, వాళ్ళ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్కి వాళ్ళు వేరే టెస్ట్. అలా చాలా ఇన్స్టిట్యూషన్స్, చాలా స్టేట్స్ వేరుగా టెస్టులు కండక్ట్ చేసేవాళ్ళు. వాటన్నిటిని ఒకే పరిధిలోకి తీసుకొచ్చింది నీట్. ఇలా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈక్విలిబ్రియం దెబ్బతింటుంది. అంటే ఇంతకుముందు ఒక రకంగా వాళ్ళకి అడ్మిషన్స్ అయ్యేవి, కొంతమంది లాభపడ్డారు, కొంతమంది నష్టపడ్డారు. అందుకని ఈ కాలేజెస్ అన్నీ ఏం చేశాయి, దే వెంట్ టు ఇది సుప్రీంకోర్టుకి వెళ్ళి మా రైట్స్ ఉల్లంఘించబడ్డాయి అని చెప్పి పిటిషన్ వేశారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి రైట్స్ ఉల్లంఘించబడ్డాయి అంటే అర్థం ఏంటి? ఏ రైట్స్? ఫండమెంటల్ రైట్స్, తెలుగులో ప్రాథమిక హక్కులు అంటాం. అయితే ఎటువంటి రైట్స్ ఉల్లంఘించబడ్డాయి అని చెప్పారు? మీరు ఒక్కసారి దీన్ని కొంచెం మనం లోతుగా వెళ్తే ఇందులో క్లియర్గా రాశారు. సో ఒకటి వచ్చేసరికి చూడండి, ఫండమెంటల్ రైట్ టు ఆక్యుపేషన్, ట్రేడ్ అండ్ బిజినెస్. సో ఇది ఒక రైట్. ఇంకొకటి వచ్చేసరికి మీకు రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్. అంటే మీకు 2 రైట్స్ ఉంటాయి. మీరు ఫండమెంటల్ రైట్స్ ఒకసారి చూస్తే రైట్ టు ఫ్రీడమ్లో ఆర్టికల్ 19(1)(g) ఏం చెప్తుంది? ఆర్టికల్ 19(1)(g) అనేది మీకు దేశంలో ఎక్కడైనా సరే బిజినెస్ చేసుకోవచ్చు, ట్రేడ్ కానీ ప్రొఫెషన్ కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు అని చెప్పి మీకు ఆర్టికల్ 19(1)(g) చెప్తుంది. టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్ రిఫర్ టు ఆర్టికల్ 19(1)(g). సో మా బిజినెస్ కానీ, మా ట్రేడ్ కానీ, మా ప్రొఫెషన్ కానీ మేము మాకు నచ్చిన విధంగా చేసుకునే హక్కు మాకు ఆర్టికల్ 19(1)(g) కల్పించింది. ఇప్పుడు అడ్మిషన్స్ మాకు నచ్చినట్టుగా కాకుండా ఈ నీట్ అనేది చేస్తుంది అని చెప్పి కొన్ని కాలేజెస్ కోర్టుకి వెళ్ళాయి. ఇంకొన్ని కాలేజెస్ అన్నాయి, మైనారిటీ కాలేజెస్ ఉంటాయి చూడండి, అవన్నాయి ఆర్టికల్ 30 ప్రకారం. ఆర్టికల్ 30 ఏం చెప్తుంది? రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మైనారిటీలు నష్టపోకుండా వాళ్ళకి సంబంధించి మైనారిటీ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ అడ్మినిస్టర్ చేసే అధికారం మైనారిటీస్కి ఇచ్చింది ఆర్టికల్ 30. దాని ప్రకారం మా హక్కులు కూడా ఉల్లంఘింపబడుతున్నాయి నీట్ వల్ల అని చెప్పి వాళ్ళు కూడా కోర్టుకెక్కారు. ఇది మా ప్రాథమిక హక్కులకి భంగం కలిగించింది కాబట్టి ఈ కాలేజెస్ అన్నీ కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కాయి. సుప్రీంకోర్టు ఉంది ఇది కరెక్ట్ కాదు, మీరు అలా అనుకోకూడదు. ఎందుకంటే విద్య అనేది అందరికీ అవసరమైనది. ప్రాఫిట్ మేకింగ్ మోడ్ నుంచి బయటికి రావాలి, ట్రాన్స్పరెన్సీ పెరగాలి. ఇది అందరికీ నేషనల్ ఇంట్రెస్ట్. ఏ ఫండమెంటల్ రైట్ కూడా అబ్సల్యూట్ కాదు. ఎప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్ మనం చదివేటప్పుడు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. నో ఫండమెంటల్ రైట్ ఈజ్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ ఇట్ ఈజ్ వైలేటింగ్ ది నేషనల్ ఇంట్రెస్ట్, అంటే జాతి పరంగా ఒకటి ఉపయోగపడేది ఉంటే ఫండమెంటల్ రైట్ వెనక్కి తగ్గాలి. అంతేగాని నాకు ఈ హక్కు ఉంది నేను ఇలాగే చేస్తాను అంటే అవ్వదు కదా. మీకు యాక్చువల్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొన్ని ఫండమెంటల్ రైట్స్ చెల్లవు కూడా. కొన్ని అబ్సల్యూట్ ఉంటాయి కానీ చాలా ఫండమెంటల్ రైట్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పనిచేయవు. అందుకని ఆ యాంగిల్లో మీరు చూడాలని చెప్పి సుప్రీంకోర్టు వీళ్ళ కేసుని కొట్టేసింది. అదే ఇక్కడ రాశారు. సో సుప్రీంకోర్టు వచ్చేసి నీట్ అప్లైస్ టు మైనారిటీ కాలేజెస్ అని కూడా చెప్పింది అనమాట. మైనారిటీ కాలేజెస్ కూడా నీట్ అనేది అప్లై చేయబడుతుంది. సో ఏ ఒక్కరికి కూడా ఎక్సెప్షన్ లేదు, అందరూ కూడా ఫాలో అవ్వాలి అని చెప్పి చెప్పారు. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే కాలేజెస్కి ఎక్సెసివ్ అథారిటీ ఉన్నప్పుడు వాళ్ళు సీట్స్ని అమ్మేసుకుంటారు. దాన్నే క్యాపిటల్ ఫీ అంటారు. క్యాపిటల్ ఫీ అంటే తీసుకోవాల్సిన ఫీజు కంటే ఎక్కువ ఫీజు తీసుకోవడం. కాలేజెస్లో వాళ్ళకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం కొంత ఫీజు తీసుకోవాలి, కొన్ని వాళ్ళ కోటాలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా ఫీజు తీసుకుంటారు. అది ఆ విషయాలు బయటికి రావు. సో దాన్ని క్యాపిటల్ ఫీజు అంటారనమాట. ఇదంతా కూడా ఇల్లీగల్ ప్రాక్టీసెస్. ఇలాంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ని కూడా నీట్ చాలా వరకు ఆపుతుంది, ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తుంది, స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. విద్య అనేది ప్రాఫిటీరింగ్ మోడ్ నుంచి అందరికీ ఉపయోగపడే నాన్ ప్రాఫిట్ మోడ్లోకి రావాలి అనేది ఈ మొత్తం ఆర్టికల్లో మెన్షన్ చేశారు. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, మనకి ఎడిటోరియల్ చదివినట్టు లైన్ టు లైన్ నేను చదివి చెప్తే మీకు చాలా టైం తింటుంది. నేను దాని యొక్క ఎసెన్స్ చెప్తాను. యూ గో త్రూ ద ఆర్టికల్. నేను ఒకసారి ఎసెన్స్ చెప్పిన తర్వాత మీకు ఆర్టికల్ అర్థమవుతుంది, మీకు రీడింగ్ అలవాటు అవుతుంది. ప్రతి పాయింట్ నేను చదివి చెప్పడం వల్ల మీరు నష్టపోతారు. ఎందుకంటే మీకు స్కిల్ బిల్డ్ కాదు. స్కిల్ బిల్డ్ కావాలంటే మీరు చదవాలి. చదివింది మీరు అర్థం చేసుకున్నది కరెక్ట్గా ఉందా లేదో తెలుసుకోవడం కోసం నా అనాలిసిస్ వినండి. ఏ ఆర్టికల్స్ చదవాలనేది నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. సో పేజ్ నెంబర్ 1లో 2 ఆర్టికల్స్, నీట్ ఆర్టికల్ ఒకటి, యూఎస్టీఆర్కి సంబంధించిన ఆర్టికల్ ఒకటి. సో ఐ మూవింగ్ టు నెక్స్ట్ పేజ్. సో పేజ్ నెంబర్ 1లోనే మీకు ఇర్ఫాన్ ఖాన్ న్యూస్ ఉంది. ఆయన చనిపోయారు. ఇండియాకి సంబంధించిన యాక్టర్ ఆయన. ఈయన మీకు యాక్చువల్గా లైఫ్ ఆఫ్ పై అని మన చాలా ఇంటర్నేషనల్ మూవీస్లో కూడా, స్లమ్ డాగ్ బిలియనియర్ ఈ మూవీస్లో ఆయన యాక్ట్ చేశారు.
సో ఇండియన్ ఇండస్ట్రీ నుంచి ప్రపంచానికి తెలిసిన ఫేస్. మన దృష్టిలో మనకి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళందరూ ఫేమస్ అయి ఉండొచ్చు, కానీ వీళ్ళు హాలీవుడ్ ఫిల్మ్స్లో ఎక్కువగా యాక్ట్ చేయలేదు. కానీ ఈయన హాలీవుడ్ ఫిల్మ్స్లో కూడా యాక్ట్ చేశారు కాబట్టి ఎక్కువ మందికి తెలుసు అనమాట. ఇంటర్నేషనల్లీ నోన్ యాక్టర్, మంచి యాక్టర్. ఈయన చనిపోయారు నిన్న. సో ఇది కూడా మీకు స్టాటిక్ ఇన్ఫర్మేషన్ పరంగా, కరెంట్ అఫైర్స్ పరంగా అవసరం ఉంటుంది. సో పేజ్ 2లో ఐ హ్యావ్ గాన్ త్రూ ఇట్. ఉపయోగపడే న్యూస్ నాకేమీ కనపడలేదు. సో ఐఎమ్ జస్ట్ స్క్రోలింగ్ ఇట్. పేజ్ 3లో కూడా ఏం కనపడలేదు. ఇది యాక్చువల్గా విశాఖపట్నం ఎడిషన్. సో కాబట్టి మన ఆంధ్ర న్యూస్ అంతా ఎక్కువగా ఉంటుంది, అందుకే గ్రూప్ 1 వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. పేజ్ 3లో కూడా నాకేమీ ఉపయోగపడలేదు. సో పేజ్ 4 వచ్చేసరికి, 1 సెకండ్, పేజ్ 3లో ఏం లేదు. పేజ్ 4 వచ్చేసరికి మీకు ఈ కేసు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మన నిమ్మగడ్డ రమేష్ని మన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆయన్ని రిమూవ్ చేశారు. ఆ కేసు నడుస్తుంది. ఈ కేసుకి సంబంధించిన ప్రతి విషయాన్ని నేను ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది. ఆర్టికల్ 243K గురించి. గో త్రూ దట్, యూ విల్ హ్యావ్ కంప్లీట్ ఐడియా అబౌట్ దిస్ పర్టికులర్ కేస్. యా, ఆర్టికల్ పేజ్ నెంబర్ 5. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. సో పేజ్ నెంబర్ 5లో, ఎస్, దిస్ పర్టికులర్ వన్ యూ హ్యావ్ టు గో త్రూ దిస్. ఆర్డినెన్స్ రూట్ టు డిఫర్ పే ఇన్ కేరళ. ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఒకసారి ఈ న్యూస్ని మీకు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇచ్చాక మీరు అండర్స్టాండింగ్ అనేది బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు ఏం జరుగుతుంది దేశవ్యాప్తంగా. కోవిడ్-19 వల్ల లాక్డౌన్ విధించాం. లాక్డౌన్ విధించడం వల్ల ప్రజలందరూ ఆదాయాన్ని కోల్పోయారు, లైవ్లీహుడ్స్ కోల్పోయారు, ఎకనామికల్గా చాలా సఫర్ అవుతున్నారు. అదే సమయంలో ట్యాక్స్ ఇన్కమ్ లాగా ప్రభుత్వాలకు కూడా ఆదాయాలు తగ్గిపోయాయి. ప్రభుత్వాలకు ఆదాయాలు తగ్గిపోయాయి, కానీ ఖర్చులు తగ్గట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఖర్చులు పెరుగుతున్నాయి. నెలాఖరు అయ్యేసరికి ఎంప్లాయీస్కి శాలరీలు పే చేయాలి. ఇవి కాక కోవిడ్-19 టెస్టులకి, క్వారంటైనింగ్కి, వీటన్నిటికీ మెయింటెనెన్స్కి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. అందుకని కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆ ఆర్డర్లో ఏం చెప్పారు, ఏప్రిల్ నుంచి మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 నెలల పాటు, 5 నెలల వరకు 6 రోజుల శాలరీని డిఫర్ చేయడానికి ఒక ఆర్డర్ పాస్ చేసింది. డిఫర్ అంటే పోస్ట్ పోన్. అంటే నెలలో మనకి 30 రోజులు ఉంటాయి. 30 రోజుల్లో 24 రోజుల శాలరీ మాత్రమే ఇస్తాము. మిగిలిన 6 రోజుల శాలరీ అనేది ఇవ్వకుండా వెనక్కి పెట్టింది అని ఒక ఆర్డర్ పాస్ చేసింది అనమాట. ఈ 5 నెలలకి తర్వాత ఇస్తాను అని చెప్పింది. అయితే ఎంప్లాయీ యూనియన్స్ అందరూ కూడా వెళ్ళి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమన్నారంటే అది ఎలా అవుతుంది, దిస్ ఈజ్ ఇన్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 300. ఆర్టికల్ 300 ఏం చేస్తుంది, రైట్ టు ప్రాపర్టీ కదా ఆర్టికల్ 300. సో ఆర్టికల్ 300 ప్రకారం మాకు 300A, పర్సన్ షుడ్ నాట్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. అది ఆర్టికల్ 300A. నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్టీ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. ఇది ఆర్టికల్ 300A యొక్క అందులో మెన్షన్ చేయబడింది. దాని అర్థం ఏంటంటే ఏ ఒక్క వ్యక్తి యొక్క ప్రాపర్టీని కూడా హరించే శక్తి ఎవరికీ లేదు ఎక్సెప్ట్ బై అన్ అథారిటీ ఆఫ్ లా. మీకు అనిపిస్తుంది చాలాసార్లు అథారిటీ ఆఫ్ లా అంటే గవర్నమెంటే కదా సార్, అంటే గవర్నమెంట్ తీసుకోవచ్చు కదా సార్. నో, అథారిటీ ఆఫ్ లా అంటే గవర్నమెంట్ అని కాదు. ఈవెన్ గవర్నమెంట్ మన ప్రాపర్టీని తీసుకోవాలనుకున్నా సరే ఇట్ హ్యాస్ టు టెల్ అస్ అండర్ విచ్ యాక్ట్, ఏ చట్ట ప్రకారం మీరు నా ఆస్తిని స్వాధీనపరుచుకుంటున్నారు. చట్టాలు ఎవరు చేస్తారు, పార్లమెంట్లు చేస్తాయి, అసెంబ్లీలు చేస్తాయి. సో ఎనేబులింగ్ యాక్ట్ ఉండాలి. మన గవర్నమెంట్ ఒక పని చేయాలి అంటే దానికి ఎనేబులింగ్ యాక్ట్ ఉండాలి. అది లేకపోతే ఇప్పుడు రాచరికానికి మన డెమోక్రసీకి డిఫరెన్స్ ఏంటి? రాచరికంలో రాజులు వాళ్ళకి నచ్చినట్టుగా చేసేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి చంపేయమంటే చంపేయాలి, మన ఆస్తి తీసుకోవాలంటే తీసుకోవాలి. ప్రభుత్వాలు ఆ పని చేయలేవు. ఎందుకు? వాటికి చట్టం అండ ఉంటేనే చేయగలుగుతాయి, చట్టం అండ లేకుండా చేయలేవు. సో కాబట్టి ఇప్పుడు జీతాలు ఆపాలి అంటే దానికి ఎనేబులింగ్ యాక్ట్ ఏంటి? లేదు. ప్లస్ రెండవది ఆర్టికల్ 300A ఏం చెప్తుంది, ఎవరి ప్రాపర్టీని కూడా తీసుకుని హరించే హక్కు ప్రభుత్వాలకు లేదు. దట్టు వితౌట్ అన్ యాక్ట్ లేకుండా ఎవరికీ హక్కు లేదని చెప్పింది. వీళ్ళు ఏమంటున్నారు, ఎంప్లాయీ యూనియన్స్ వాళ్ళు, మా శాలరీ కూడా ప్రాపర్టీ కింద వస్తుంది, అంటే మా శాలరీని హరించినా సరే మా ప్రాపర్టీని తీసుకున్నట్టే లెక్క అని చెప్పి వాళ్ళు చెప్పారు. అలా చెప్పి వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు ఎంప్లాయీ యూనియన్స్ యొక్క వాదనతో ఏకీభవించి ఏం చేసిందంటే వాళ్ళ ఆర్డర్ని స్టే చేసేసింది. 2 నెలల పాటు స్టే చేసిందంటే ఇంప్లిమెంట్ చేయకుండా 2 months స్టే చేసింది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి,
హైకోర్టు ఏం చేసింది, ఆర్డర్ని స్టే చేసింది. ఎందుకు స్టే చేసింది? స్టే చేస్తూ హైకోర్టు ఏం చెప్పిందంటే, ప్రభుత్వానికి మీ ఎంప్లాయీస్ యొక్క జీతాన్ని వాయిదా వేసి, అంటే ఇవ్వకుండా వాయిదా వేసే హక్కు లేదు. ఎందుకంటే దానికి నో శాంక్షన్ ఆఫ్ లా, ఏ చట్టం కూడా దాన్ని అంగీకరించట్లేదు, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, ఏ చట్టంలో కూడా దాని గురించి రాయలేదు. ఈవెన్ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కానీ, ఈ చట్టాలు ఉన్నాయి చూడండి, ఏ చట్టంలో కూడా జీతాలు ఆపేయచ్చు అనే విషయాన్ని, జీతాలు వాయిదా వేయచ్చు అనే విషయాన్ని రాయలేదు. ఇబ్బందులు వేరు, ఎమర్జెన్సీ వేరు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొత్త రకాల చట్టాలు ఫోర్స్లోకి వస్తాయి, అప్పుడు పరిస్థితి వేరు. కానీ ఇది ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కానీ ఎమర్జెన్సీ కాదు అని చెప్పి హైకోర్టు వాదించింది. హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఓకే, ఇది ఇప్పటివరకు జరిగిన స్టోరీ. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? హైకోర్టు చెప్పింది కదా అని పే చేసుకుంటూ వెళ్ళడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. సో ప్రభుత్వం ఏం తీసుకుందంటే, చట్టం లేదనే కదా మీరు ఈ మాట అంటున్నారు, సో చట్టం చేద్దామని డిసైడ్ అయింది. చట్టం చేయాలంటే ఏం కావాలి? అసెంబ్లీ సమావేశాలు జరగాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి, ఇప్పుడు జరగవు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగే పరిస్థితి లేదు. మరి కేరళ ప్రభుత్వానికి ఉన్న మార్గం ఏంటి? అది కూడా రాజ్యాంగమే చూపించింది. ఏంటి? ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ అనేది స్పెషల్ పవర్ ఆఫ్ గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్స్. ప్రెసిడెంట్లకి మరియు గవర్నర్లకి రాజ్యాంగం ఇచ్చిన స్పెషల్ పవరే ఆర్డినెన్స్. సో ఆర్డినెన్స్ పవర్ ఏం చేస్తుందంటే, చట్టసభలు సమావేశపరిచి లేనప్పుడు, వెన్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్, రైట్, వెన్ దే ఆర్ నాట్ ఇన్ యాక్షన్, అలాంటి సమయంలో ప్రెసిడెంట్ ద్వారా కానీ, దేశంలో అయితే, రాష్ట్రంలో అయితే గవర్నర్ ద్వారా కానీ చట్టం చేసుకోవచ్చు. ఆ చట్టానికి యాక్ట్ అనరు, దాన్ని ఏమంటారు? ఆర్డినెన్స్ అంటారు. సో ఇప్పుడు ఆర్డినెన్స్ రూట్ ద్వారా మన పని మనం అనుకున్నది చేద్దామని చెప్పి కేరళ ప్రభుత్వం డిసైడ్ అయింది. సో దానికోసం డ్రాఫ్ట్ తయారు చేసింది. ఆ డ్రాఫ్ట్లో ఏం రాశారు అనేది నేను ఇప్పుడు చదువుతాను, కొంచెం చూడండి. సో ఇందులో ఒకసారి చూడండి. The Kerala Cabinet has cleared a draft ordinance empowering the government for deferring 6 days salary of employees and teachers for 5 months to face the extraordinary fiscal crisis triggered by the COVID-19 outbreak. COVID-19 అవుట్బ్రేక్ వల్ల వచ్చిన ఈ క్రైసిస్ని ఎదుర్కోవడానికి డిఫర్ అంటే వాయిదా వేయడం. 6 days శాలరీ ఆఫ్ ఎంప్లాయీస్ 5 నెలల పాటు, ఏప్రిల్ది, మేది, జూన్ది, జూలైది, ఆగస్ట్ది, ఈ 5 నెలల శాలరీలోని 6 రోజుల శాలరీని వాయిదా వేస్తాం, తర్వాత పే చేస్తాం. డిఫర్మెంట్ ఆఫ్ పే, పోస్ట్పోన్ చేయడం కోసం ఒక డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ తయారు చేసింది. ఆర్డినెన్స్ ఎవరు అప్రూవ్ చేయాలి? గవర్నర్. తయారు చేసేది స్టేట్ గవర్నమెంట్, గవర్నర్కి పంపిస్తుంది. గవర్నర్ సంతకం చేస్తే చట్టం అయిపోతుంది అనమాట. అది కదా, ఇలా తయారు చేశారు. సో చీఫ్ మినిస్టర్ పినరయి విజయన్ టోల్డ్ రిపోర్టర్స్ హియర్ ఆన్ వెడ్నెస్డే దట్ దేర్ వాజ్ ఎ స్టీప్ ఫాల్ ఇన్ ఇన్కమ్. తెలిసిందే మనకి, ఇన్కమ్ బాగా తగ్గిపోయింది. సో ఇదంతా చదివితే మనకి టైం వేస్ట్. సో చివరికి ఏంటంటే ఇక్కడ చూడండి. సో క్యాబినెట్ డిసైడెడ్ టు రికమెండ్ ది గవర్నర్ టు ప్రొమల్గేట్ అన్ ఆర్డినెన్స్. ప్రొమల్గేట్ అంటే మేక్ ఇట్ వైడ్లీ నోన్, సంతకం పెట్టి ప్రజలందరికీ తెలియపరచడం, పబ్లిక్ చేయడాన్ని ప్రొమల్గేట్ అంటారు. సో ఆర్డినెన్స్ ప్రొమల్గేట్ చేయమని అడుగుదామని నిర్ణయించుకున్నాయి అని చెప్పారనమాట. సో ఒకవేళ నిజంగానే ఇప్పుడు నిర్ణయించుకుని ఆర్డినెన్స్ తీసుకొచ్చారనుకోండి, వీళ్ళు ఏమంటారు? మాకు చట్టం ఉంది అంటారు. చట్టం ఉంది కాబట్టి మేము చేసామని చెప్పి ప్రభుత్వం అంటుంది. అప్పుడు యూనియన్స్ ఏం చేస్తాయో చూడాలి. ఇది కథ, ఇప్పటివరకు జరిగిన కథ ఇది. ఈ ఆర్డినెన్స్లో ఇంకా ఏం రాశారు కూడా కింద రాశారు, చూద్దాం ఒకసారి. సో ఈ ఆర్డినెన్స్లో, ది ఆర్డినెన్స్ విల్ ఆల్సో ఎంపవర్ ది గవర్నమెంట్. చూడండి ఇక్కడ, ది ఆర్డినెన్స్ విల్ ఆల్సో ఎంపవర్ ది గవర్నమెంట్ టు ఇంపోజ్ ఎ 30% కట్ ఇన్ ద శాలరీ, అలవెన్సెస్ అండ్ ఆనరేరియం ఆఫ్ మినిస్టర్స్ అండ్ ఎమ్మెల్యేస్ ఫర్ ఇయర్. మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ వీళ్ళందరి శాలరీలో కూడా 30% కట్ చేసేసి చేద్దామని కూడా నిర్ణయించుకున్నారంట. సో ఆదాయం, ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది కాబట్టి. ఇది ఈ ఆర్డినెన్స్ యొక్క కథ. ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ, ఎగ్జామ్ జడ్జెస్ శాలరీస్ ఫ్రమ్ ఆర్డర్. కేరళ హైకోర్టు ఏమంటుంది? మీరు ఏదైతే కట్ చేయాలని డిసైడ్ అవుతున్నారో, ఆర్డినెన్స్ చేద్దాం అనుకుంటున్నారో, అందులో జడ్జిల శాలరీని పక్కన పెట్టేయండి అంటుంది. జడ్జిలను ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు? మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ సంగతి వేరు, జడ్జెస్ వేరు అంటుంది. జడ్జెస్ వేరు ఎందుకు అంటుందో కూడా చూడండి. ఇక్కడ కూడా మళ్ళీ రాజ్యాంగం మనకి వస్తుంది. ఒక్కసారి మీరు ఇలా చదివితే, సో చూడండి, ఎస్, ఆర్టికల్ 221 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, హైకోర్ట్ జడ్జెస్ ఆర్ పెయిడ్ శాలరీస్ యాజ్ డిటర్మైన్డ్ బై పార్లమెంట్ and they shall not be varied to their disadvantage after the appointment. Very very important. ఆర్టికల్ 221 ప్రకారం హైకోర్ట్ జడ్జెస్ యొక్క శాలరీ స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేయదు, అది పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది.
ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత అది పెంచాలా తగ్గించాలి, పెంచడం మాత్రమే అవుతుంది, తగ్గించడం జరగదు. ఒకసారి డిసైడ్ చేసిన తర్వాత దే షెల్ నాట్ బీ వేరీడ్, దీని అర్థం అదే, దే షెల్ నాట్ బీ వేరీడ్ టు దేర్ డిసడ్వాంటేజ్ ఆఫ్టర్ అపాయింట్మెంట్. అపాయింట్ చేసిన తర్వాత శాలరీస్ని వాళ్ళకి డిసడ్వాంటేజ్ కలిగించేలాగా వేరీ చేయకూడదు అని ఆర్టికల్ 221లో రాశారు. కాబట్టి జడ్జెస్ శాలరీ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి, ఎంత పే చేయాలో అంత పే చేయండి. మరి డౌట్ వస్తుంది, పార్లమెంట్ చెప్తే స్టేట్ గవర్నమెంట్కి ఏంటి సంబంధం అని. హైకోర్టుకి శాలరీ డిసైడ్ చేసేది పార్లమెంట్, కానీ ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంట్. సో స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచే, కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి హైకోర్టు జడ్జెస్కి శాలరీలు వస్తాయి. సో ఇది అనదర్ కాన్ఫ్లిక్టింగ్ పాయింట్. దీన్ని పినరయి విజయన్ గారు ఏం చేస్తారో మనకు తెలియదు, చూద్దాం. దిస్ ఈజ్ అనదర్ పాయింట్. సో అలా కిందకు వద్దాం. ఇది ఎడిటోరియల్ స్ట్రాటజిక్ షిఫ్ట్. ఆల్రెడీ నేను మీకు ఎడిటోరియల్ అనాలిసిస్ చేశాను డీటెయిల్డ్గా. సో ఒకసారి ఇందులో సమ్మరైజ్ చేస్తాను. ఇందులో ఏం చెప్పారంటే హోమ్ క్వారంటైనింగ్ గురించి రాశారు. అంటే ఇప్పటివరకు ఎసిమ్టోమాటిక్ అండ్ ప్రీసిమ్టోమాటిక్ పేషెంట్స్, అంటే వ్యాధి లక్షణాలు లేని వాళ్ళు, మైల్డ్ లక్షణాలు ఉన్న వాళ్ళని కూడా గవర్నమెంట్ క్వారంటైన్ సెంటర్స్లో ఐసోలేట్ చేసేవారు. ఇకపై వాళ్ళని హోమ్ క్వారంటైనింగ్, అంటే ఇళ్లలోనే సెపరేట్ రూముల్లో ఉంచాలని చెప్పి నిర్ణయించుకున్నారు. హెల్త్ మినిస్ట్రీ యొక్క షిఫ్ట్ అనమాట, స్ట్రాటజీ షిఫ్ట్. అది నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ రిసోర్సెస్ మీద స్ట్రెయిన్ పెరుగుతుంది. అంటే గవర్నమెంట్కి ఉన్న వనరులు లిమిటెడ్. హాస్పిటల్స్ కానీ, హెల్త్ వర్కర్స్ కానీ, డాక్టర్స్ కానీ అందరూ తక్కువే. సో వీళ్ళని బయట ఉంచడం వల్ల వీళ్ళ ద్వారా హెల్త్ వర్కర్స్కి స్ప్రెడ్ అయిపోతుంది. హెల్త్ వర్కర్స్ ఆరోగ్యాలు బాగలేకపోతే నిజమైన పేషెంట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్ చేయడానికి కూడా మనకి ఎవరు చేసేవాళ్ళు ఉండరు. సో ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పి వాళ్ళని కాపాడడం కోసం, ప్లస్ వనరులు తక్కువగా ఉన్నాయని చెప్పి ఇలా చేశారనమాట. ఇది కథ. ఇంకా మిగిలిన ఎడిటోరియల్స్లో ఎక్కువగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది చూడండి, ప్రెసిడెంట్ అండర్ ప్రోబ్ అని మనకి బ్రెజిల్కి సంబంధించిన న్యూస్. ఇందులో ఒకటే మీకు బోల్సోనారో ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్, అదొకటే గుర్తుపెట్టుకోండి. అవన్నీ ఇంటర్నల్ పొలిటికల్ ఇష్యూస్. యాక్చువల్గా అతను తన మాట వినట్లేదని చెప్పి హెల్త్ మినిస్టర్ని ఫైర్ చేశాడు. తర్వాత ఇప్పుడు ఫెడరల్ పోలీస్ చీఫ్, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క చీఫ్ని కూడా ఫైర్ చేసేసాడు. ఈ రెండింటికి ఇలా చేస్తున్నాడని చెప్పి ఆయన ఫ్రెండే న్యాయశాఖ మంత్రి, ఆయన రిజైన్ చేసేసాడు. సో ఈయనపైన అక్కడ సుప్రీంకోర్టులో, వాళ్ళ హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కోర్టులో ఆయన పైన విచారణ జరుగుతుంది. సో చాలా అవకతవకలు జరిగాయి చాలా విషయాలు అని చెప్పి అవుతున్నాయి. ఇప్పుడు పోలీస్ చీఫ్గా కూడా తన కొడుకు యొక్క ఫ్రెండ్ని అపాయింట్ చేశాడు. సో ఇందులో చాలా తప్పులు ఉన్నాయి, తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం కోసమే తెలిసిన వాళ్ళని చీఫ్ కింద అపాయింట్ చేశారని చెప్పి చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఇదంతా పొలిటికల్ న్యూస్, మే నాట్ బీ ఆఫ్ మచ్ యూస్. బోల్సోనారో ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు నో. మిగిలిన ఎడిటోరియల్స్ కూడా మోర్ లైక్ ఒపీనియన్స్, పెద్ద ఉపయోగపడే న్యూస్ అయితే నాకు కనపడలేదు. సో ఐ హ్యావెంట్ గాన్ త్రూ దెమ్. నెక్స్ట్ ఇది చూడండి, దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. 2 పాయింట్స్ ఉన్నాయి ఈ పేజ్లో. ఈ 2 మనం ఇంపార్టెంట్ చదువుదాం. రైట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉద్ధవ్ స్పీక్స్ టు మోదీ ఆన్ ఎమ్మెల్సీ నామినేషన్. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఉద్ధవ్ ఠాకరే ఎవరు? మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్. ఇక్కడ భగత్ సింగ్ కోషియారి, ఈయనెవరు? మహారాష్ట్ర యొక్క గవర్నర్. ప్రాబ్లం ఏంటంటే ఉద్ధవ్ ఠాకరే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయ్యారు, కానీ హీఈస్ నెయిదర్ ఎన్ ఎమ్మెల్యే నార్ ఎన్ ఎమ్మెల్సీ. అతను ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. ఆయన కానీ చీఫ్ మినిస్టర్ అయిపోయారు. రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ విషయంలో? రాజ్యాంగం ఈ విషయంలో ఎవరైనా ఎలా అయితే, మనకి 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 75 సెంట్రల్ లెవెల్లో ఆర్టికల్ 75 ఏం చెప్తుందంటే, ఏ మినిస్టర్ who for any period of 6 consecutive months is not a member of either house of parliament shall at the expiration of that period cease to be a minister. బేసికల్గా ఏం చెప్తుందంటే 6 నెలల పాటు కాన్సిక్యూటివ్గా నువ్వు ఏ సభకి మెంబర్ కాకపోతే, ఎమ్మెల్యే కానీ, అదే లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ, మన సెంట్రల్ లెవెల్లో తీసుకుంటే రాజ్యసభ కానీ, లోక్సభ కానీ, కనీసం 6 నెలల పాటు కాన్సిక్యూటివ్గా ఏదో ఒక సభకి మెంబర్ కాకుండా ఉంటే, రెండింటికి కాకుండా ఓన్లీ మినిస్టర్గా ఉంటే, హీ విల్ సీజ్ టు బి ఏ మినిస్టర్. ఈ మినిస్టర్ పదవి ఊడుతుంది అని చెప్పి ఆర్టికల్ 75లో రాజ్యాంగంలో రాశారు. అలాగే స్టేట్కి వచ్చేసరికి ఆర్టికల్ 164 క్లాజ్ 4లో రాశారు. అక్కడ ఆర్టికల్ 75 క్లాజ్ 5, ఇక్కడ ఆర్టికల్ 164 క్లాజ్ 4. నేను ఆర్టికల్స్ చెప్తున్నప్పుడు నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళ మొబైల్లో కూడా కాన్స్టిట్యూషన్ యాప్ ఉండాలి. కాన్స్టిట్యూషన్ యాప్ ఉన్నప్పుడు అది ఓపెన్ చేసి ఆర్టికల్ చదవాలి. రైట్,
ఆర్టికల్ 164(4). 164(4) కూడా సేమ్ థింగ్. అంటే ఏ మినిస్టర్ అయినా సరే, క్యాబినెట్ మినిస్టర్ అయిన తర్వాత 6 నెలల పాటు అంటే ఏ సభకి మెంబర్ కాకుండా ఉంటే పోతుంది. దీన్ని ఇంకో రకంగా ఎలా అర్థం చేసుకోవచ్చు? వన్స్ యూ బికమ్ ఏ మినిస్టర్ 6 నెలల లోపు ఏదో ఒక సభకి మెంబర్ అయిపోవాలి, అంతే కదా. 6 నెలల పాటు ఉండొచ్చు. 6 నెలలు దాటిపోతే మినిస్టర్ పదవి ఓడిపోతుంది. అంటే అర్థం ఏంటి? 6 నెలల లోపు తను ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అయిపోతే తను చీఫ్ మినిస్టర్గా కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వడానికి, ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి పరిస్థితులు లేవు. అలా చేయాలంటే ఎవరో రిజైన్ చేయాలి. రిజైన్ చేసి మళ్ళీ ఈయన పోటీ చేయాలి. ఈ తలనొప్పులంతా ఎందుకు? ఎమ్మెల్సీ అయిపోతే బెటర్ కదా అని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే అనుకున్నారు. ఎమ్మెల్సీ అవ్వడానికి మహారాష్ట్రలో గవర్నర్ కోటాలో నామినేటెడ్ 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. నామినేటెడ్ కోటాలో 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. అందుకని గవర్నర్ అడిగారు, మీ కోటాలో 2 ఉన్నాయి కదా, ఒక్కటి కింద నన్ను అపాయింట్ చేసేయండి ఎమ్మెల్సీ కింద అని చెప్పి మన ఉద్ధవ్ ఠాక్రే గారు భగత్ సింగ్ కోశ్యారీని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, డెసిషన్ నా చేతిలో లేదు, మోదీ గారి చేతిలో ఉంటుంది, ఆయన అడగండి అన్నారు. సో ఇప్పుడు ఈయన నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. అందుకే రాశారు, ఉద్ధవ్ స్పీక్స్ టు మోదీ ఆన్ ఎమ్మెల్సీ నామినేషన్. వాళ్ళకి ఫోన్ చేసి మోదీ గారిని అడిగితే మోదీ గారు చెప్పారనమాట, నేను డీటెయిల్స్ అన్ని కొనుక్కొని మీకు చెప్తాను అని చెప్పారు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్. ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 75 క్లాస్ 5 అండ్ ఆర్టికల్ 164 క్లాస్ 4. ఈ 2 ఇంపార్టెంట్. ఇక్కడ రైట్ సైడ్ స్టాటిక్ న్యూస్, స్టాటిక్ ఇన్ ద సెన్స్ ఒక దాంట్లో ఎక్కువ అనాలిసిస్ చేయడానికి లేదు, ఒక ఫ్యాక్ట్. గవర్నమెంట్ అపాయింట్స్ తిరుమూర్తి యాజ్ ఎన్వాయ్ టు యుఎన్. యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితికి పర్మనెంట్ రిప్రజెంటేటివ్గా సయ్యద్ అక్బరుద్దీన్ అనే ఆయన ఉండేవారు. ఆయన ఈ రోజుతో ఏప్రిల్ 30th రిజైన్, ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. సో ఆయన రిటైర్ అవుతున్నారు. సో ఆయన పొజిషన్లో తిరుమూర్తిని అపాయింట్ చేశారు. సో దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ దట్ వీ నీడ్ టు రిమెంబర్. ఇక్కడెక్కడ మరి ఉపయోగపడే న్యూస్ అంటే మనకి అనాలిసిస్ చేయదగ్గ న్యూస్ అయితే లేదు. ఈయనే మన సయ్యద్ అక్బరుద్దీన్ రిటైర్ అవుతున్నారు. ఆయన ఇంటర్వ్యూ రాశారు. ఐడియల్లీ యూ హ్యావ్ టు గో త్రూ దిస్ ఇంటర్వ్యూ. చాలా నాలెడ్జ్ వస్తుంది దీంట్లో. రైట్, ఇదంతా వరల్డ్ న్యూస్. ఎక్కువగా ఉపయోగపడే న్యూస్ నాకు కనపడలేదు. రైట్, బిజినెస్ న్యూస్ అందరూ నన్ను అడుగుతుంటారు, మీరు బిజినెస్ ఎడిటోరియల్స్ బాగా చేస్తారు సార్, అవి చెప్పండి అని. సో లెట్స్ గో త్రూ బిజినెస్ న్యూస్. కొంతమంది మీరు మరీ అమాయకులప్ప మీరు. నేను ఎడిటోరియల్ అంతా RBI 50,000 crore టు మ్యూచువల్ ఫండ్స్ మీద పోయింది. కింద వచ్చేసరి ఎకనామిక్ ఆర్టికల్స్ చేయండి సార్, 50,000 లోన్ క్రోర్ గురించి చేయండి సార్ అంటారు. చేసిన వీడియో చూడకుండా మళ్ళీ చేయండి సార్ అంటారు. కొంచెం స్టూడెంట్స్ ఓపిక పట్టాలి, చూడాలి, యూ హావ్ టు గో త్రూ ఎవ్రీథింగ్. చూడండి, బ్యాంక్స్ బారో 2,000 crore ఫ్రమ్ RBI ఫర్ మ్యూచువల్ ఫండ్స్. నేను ఎడిటోరియల్ ఎంతమంది చదివారో లేదో నాకు తెలియదు, బట్ దీని కథ ఏంటో మీకు చెప్తాను. మ్యూచువల్ ఫండ్స్ కథ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ పని ఏంటంటే, వాళ్ళు సేకరించిన ఫండ్స్ అంటే ప్రజల దగ్గర కానీ సంస్థల దగ్గర కానీ ఎవరెవరైతే వాళ్ళకి మనీ ఇస్తారో ఆ ఫండ్స్ అన్నీ కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో బ్రాడ్గా 2 కేటగిరీస్ కింద చెప్పొచ్చు. ఒకటేమో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, ఇంకొకటి డెట్ మ్యూచువల్ ఫండ్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుంది? ఇలా సేకరించిన డబ్బుని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. షేర్ మార్కెట్ అంటాం కదా, స్టాక్ ఎక్స్చేంజ్లో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తుంది? డెట్ అంటే అప్పు. డెట్ మ్యూచువల్ ఫండ్ ఏం చేస్తుందంటే వీటిని గవర్నమెంట్ లేదా కార్పొరేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మనకి స్టాక్స్ తెలియడమే చాలామందికి తెలియదు, అది కొంత తెలిసిన బాండ్స్ గురించి అస్సలు అవగాహన లేదు. బాండ్ అంటే ఏంటంటే, ప్రభుత్వానికి ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే ప్రజల దగ్గర అప్పు తీసుకునే మార్గమే బాండ్. అంటే ఏం చేస్తుంది? ప్రభుత్వానికి డబ్బులు అవసరం, 10,000 కోట్లు కావాలి. ఓకే, 10,000 రూపాయలు డినామినేషన్ పెట్టి 5 సంవత్సరాల పీరియడ్ పెట్టి 10% వడ్డీ రేట్ పెట్టి ఇవ్వచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కుంటారు ప్రజలు. ఎందుకు? బ్యాంకుల్లో అయితే మనకి ఇంత వస్తుంది, దానికంటే ఎక్కువ వస్తుంది కదా అనుకోవచ్చు. రకరకాల కారణాలతో ప్రజలు కానీ వేరే కంపెనీలు కానీ ఎక్సెస్ క్యాష్ ఉన్న వాళ్ళందరూ కూడా దానికి సబ్స్క్రైబ్ అవుతారు. ఆ రకంగా ఏమవుతుంది? ప్రభుత్వానికి కావాల్సిన డబ్బులు వస్తాయి, ప్రభుత్వం మళ్ళీ తిరిగి చెల్లించాలి కదా. 5 years తర్వాత వాటిని తిరిగి మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత తిరిగి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక రకంగా ప్రజల దగ్గర అప్పు తీసుకొని మళ్ళీ వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేయడానికి ఉన్న మార్గమే బాండ్. అదే పని కార్పొరేట్ కంపెనీస్ చేస్తే వాటిని కార్పొరేట్ బాండ్స్ అంటారు లేదా డిబెంచర్స్ అంటారు. కార్పొరేట్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్.
అయితే ఇక్కడ చిన్న మనకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ బాండ్స్ కూడా స్టాక్స్ లాగే ట్రేడ్ అవుతూ ఉంటాయి. స్టాక్స్ ఒకసారి మనం ఒక కంపెనీ మొట్టమొదటిసారి షేర్స్ ఇష్యూ చేసిన తర్వాత ఆ షేర్స్ రోజు అమ్మొచ్చు కొనొచ్చు, ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. బాండ్స్ కూడా అంతే. ప్రభుత్వం ఈరోజు ఒక 5 ఇయర్ టైం పీరియడ్ ఒక బాండ్స్ ఇష్యూ చేసింది. ఆ బాండ్ మళ్ళీ 5 ఇయర్స్ వరకు ఎవరు అమ్మకుండా కొనకుండా ఉంటారనుకుంటున్నారా? లేదు. అవి అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి? బాండ్ మార్కెట్లో జరుగుతాయి. సో బాండ్ మార్కెట్లో ఎవరైనా సరే ఈ బాండ్ అమ్మొచ్చు, మళ్ళీ కొనొచ్చు. ఇప్పుడు 5 ఇయర్ పీరియడ్తో ఒక బాండ్ రిలీజ్ చేశారనుకోండి, 1 ఇయర్ అయిపోయింది అనుకోండి, 4 ఇయరే ఉంటుంది టైం పీరియడ్. అంటే 4 ఇయర్స్కి ఎంత వడ్డీ వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకుని దాని విలువ క్యాలిక్యులేట్ చేస్తారు. బాండ్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంటే బాండ్ వాల్యూ పెరుగుతుంది, డిమాండ్ తక్కువగా ఉంటే బాండ్ వాల్యూ తగ్గుతుంది. వీటికి సంబంధించి బాండ్స్ అంటే ఏంటి, వాటి ట్రేడింగ్ ఎలా జరుగుతుందని ఒక వీడియో చేశాను. గో త్రూ ఇట్. మీకు చెప్తున్నాను మళ్ళీ బిజినెస్ న్యూస్ అర్థం కావాలంటే బేసిక్స్ మీద పూర్తి గ్రిప్ ఉండాలి. అందుకే ప్రతి ఒక్క బేసిక్ ఇష్యూ మీద నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను. చాలామంది సమస్య అదే, కాంప్లెక్స్ న్యూస్ అర్థం చేసుకోవడానికి వస్తాం, బేసిక్స్ రావు. బేసిక్స్ రాకుండా ఏమీ రాదు. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ బేసిక్స్ ప్రాపర్లీ, ఎక్కడ గ్యాప్ లేకుండా నేర్చుకుంటే ఎటువంటి న్యూస్నైనా మనం అనలైజ్ చేయొచ్చు. సో ఒక్కసారి ఆ న్యూస్ మన మన ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ సెక్షన్లో బాండ్లు అంటే ఏమిటి, అవి ఎలా ట్రేడ్ అవుతాయని ఒక వీడియో చేశాను, చూడండి. అది మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో బాండ్స్ కూడా ట్రేడ్ అవుతాయి అంటే అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయని అర్థం అనమాట. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి మళ్ళీ రండి. సమస్య చెప్పడం కోసం చెప్తున్నాను ఇదంతే. సో మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తే వీళ్ళు తీసుకున్న డబ్బుని డెట్ మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్లో పెట్టకూడదు. అది ఎక్కడ పెట్టాలి? బాండ్ మార్కెట్లో పెట్టాలి. ఓకే, పెట్టాయి, కొనుక్కున్నాయి, బాగానే ఉంది. సో వాటి మీద వచ్చే వడ్డీ ద్వారా ఆ మ్యూచువల్ ఫండ్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కదా. పరిస్థితులు బాగాలేవు కంటే ప్రజలు ఏం చేస్తున్నారు? మా డబ్బులు మాకు ఇచ్చేయండి, ఇప్పుడు ఎంత ఉందో వాల్యూ ఆ వాల్యూ ప్రకారం మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పి ప్రెషర్ పెరిగింది. అమ్మకాలు పెడుతున్నారు అందరూ. సడన్గా మేము కొంటామని అందరూ అమ్మకాలు పెట్టేసరికి రిడెంప్షన్ ప్రెషర్ వస్తుంది. రిడెంప్షన్ అంటే అమ్మేయడం అన్నమాట మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? డబ్బులు రెడీగా ఉండవు కదా మ్యూచువల్ ఫండ్స్ దగ్గర కూడా. వాళ్ళు ఏం చేయాలి? వీళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. సో బాండ్స్ అమ్మాలి. ఎక్కడ అమ్మాలి? బాండ్ మార్కెట్లో అమ్మాలి. కానీ అక్కడ కొనేవాళ్ళు లేరు. అది ప్రాబ్లం. లిక్విడిటీ ఇష్యూ అంటే అర్థం అది. మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది కానీ మన దగ్గర కొనేవాడు లేడు, ఎవరు మన దగ్గర కొనట్లేదు. అందువల్ల ఏమవుతున్నాయంటే వీళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ డెడ్ అయిపోయాయి. అది ఎవరు కొనట్లేదు. రేపు పొద్దున కొంటారేమో, ఇప్పుడు పరిస్థితులు బాగాలేక ఎవరు కొనట్లేదు. సో ఇప్పుడు ఎలా ఉందంటే నా దగ్గర 10 కోట్ల రూపాయల స్థలం ఉంది, సడన్గా డబ్బులు ఎడితే రూపాయి కూడా చేతిలో లేదు. ఎందుకంటే ఇప్పుడు అమ్మితే కొనేవాడు లేడు. అది పరిస్థితి. ఆ సిచ్యువేషన్లో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే మ్యూచువల్ ఫండ్ 6 డెట్ ఫండ్స్ని వైండప్ చేసింది లాస్ట్ వీక్. వైండప్ చేయడం అంటే ఒక రకంగా క్లోజ్ చేసేసింది అంటే అర్థం ఏంటి? దాంట్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవట్లేదు, రిడెంప్షన్స్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. రిడెంప్షన్ అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అమ్ముకుందామని ఇప్పుడు అమ్మడానికి లేదు. అదేంటి? మనం పెట్టిన డబ్బులన్నీ ఏమైపోతాయని మీకు అనిపిస్తుంది. పెట్టిన డబ్బులు ఏమీ కావు, వస్తాయి. ఎప్పుడంటే వాళ్ళు ఎప్పుడు అమ్మకం జరిగి డబ్బులు చేతికి వస్తే వాళ్ళు అప్పుడు ఇస్తారు. అంతవరకు వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే రెడీగా వాళ్ళ దగ్గర కూడా ఏమీ లేదు. ఇది ఒక మ్యూచువల్ ఫండ్ చేసింది. ఇలా చేసరికి ప్రజలకి మ్యూచువల్ ఫండ్స్ మీద నమ్మకం పోతుంది. నమ్మకం పోయి అందరూ అమ్మకాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా పోయిన నమ్మకాన్ని రెస్టోర్ చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? 50,000 కోట్ల రూపాయలని బ్యాంకులకు అప్పు రూపంలో ఇవ్వడానికి ముందుకొచ్చింది. బ్యాంకులకు ఎందుకు ఇస్తుంది? రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులకే ఇవ్వగలదు, మ్యూచువల్ ఫండ్స్కి డైరెక్ట్గా ఇవ్వలేదు. సో బ్యాంకులకు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఏం చెప్పింది బ్యాంకులకి? రెపో రేట్ ప్రకారం అంటే 4.4% ఇంట్రెస్ట్ ప్రకారం మీకు అప్పిస్తాను, మీరు తీసుకోండి. 50,000 కోట్లను కూడా మీరు ఏం చేస్తారు? మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి అప్పు ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ప్రజెంట్ అమ్మలేరు, ఎందుకంటే అక్కడ కొనేవాళ్ళు లేరు కాబట్టి. సో వాళ్ళని ఎవరన్నా అడుగుతుంటే ఇవ్వలేని పరిస్థితి వస్తుంది, దానివల్ల నమ్మకాలు పోతాయి. అందుకని మీరు సపోర్ట్ చేయండి, యూ లెండ్ ఇట్ టు దెమ్, నా దగ్గర తీసుకోండి, వాళ్ళకి అప్పు ఇవ్వండి అని చెప్పి 50,000 కోట్లని బ్యాంకులకు అందుబాటులో వచ్చింది. అందులో 2,000 కోట్లు తీసుకున్నాయి. 50,000 కోట్లు ఇస్తే 2,000 కోట్లే తీసుకున్నాయి. ఇంకా మే 11th వరకు టైం ఉందిలేండి, ఆ లోపు మిగిలిన అమౌంట్ తీసుకుంటాయో లేదో చూడాలి. 2,000 crores ప్రస్తుతానికి బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పుగా తీసుకున్నాయి. ఈ తీసుకున్న డబ్బులు మ్యూచువల్ ఫండ్స్కి ఇస్తాయి. సో మ్యూచువల్ ఫండ్స్ వాటిని ప్రస్తుతానికి పక్కన పెట్టుకొని ఉపయోగిస్తాయి. బ్యాంకులకు వచ్చేది 4.4%. మ్యూచువల్ ఫండ్స్కి ఏ వడ్డీ రేట్ ఇస్తాయి? బ్యాంకులు ఇస్తాం. సో బ్యాంకులు లాభం వస్తుంది. కానీ బ్యాంకులు భయం ఏంటి? ఇలా తీసుకున్న మ్యూచువల్ ఫండ్స్ తిరిగి చెల్లిస్తాయో చెల్లించవో, ఎందుకంటే ఎవరి పరిస్థితి బాగాలేదు. లాభం సంగతి పక్కన పెడితే నా అసలే పోతుందేమోనని చెప్పి వాటి భయం. అది కథ. సో సెకండ్ ఆర్టికల్ వచ్చి రూపీ రైజెస్ ఆన్ స్ట్రాంగ్ ఈక్విటీస్ వీక్ డాలర్. ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ని అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. రూపీ రైజ్ అయింది ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో రూపీ విలువ పెరిగింది అంటే అర్థం ఏంటి? దానికి ఆ రోజు డిమాండ్ ఎక్కువగా ఉంది. డిమాండ్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది?
వేరే దేశానికి చెందిన వాళ్ళు మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారనుకోండి, ఏం చేయాలి? వాళ్ళు డాలర్లు అమ్మి ఇండియన్ రూపీస్ కొనుగోలు చేయాలి. మన దేశంలో ఇన్వెస్ట్ చేయాలంటే రూపాయలు ఉండాలి కదా. సో రూపాయలు కొనుగోలు చేయాలి. రూపాయలు కొనుగోలు చేయాలంటే అర్థం ఏంటి? నాకు రూపాయలు కావాలని చెప్పి ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో వాళ్ళు రిక్వెస్ట్లు పెట్టాలి. ఆ రకంగా రూపీకి డిమాండ్ పెరుగుతుంది. అది ఒక మార్గం. అలాగే దేశంలో ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండి ఇంపోర్ట్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకు ఆదాయం డాలర్ రూపంలో వస్తుంది. ఆ డాలర్లు అమ్మేసి రూపీస్ కొనుగోలు చేసి ఆ డబ్బులు మళ్ళీ ఇండియాకి వస్తాయి. ఇంపోర్ట్ అనుకోండి, ఫస్ట్ రూపీస్ అమ్మేసి డాలర్లు కొనుగోలు చేయాలి. ఇంపోర్ట్ చేయడం వల్ల రూపాయలు అమ్మబడతాయి, డాలర్లు కొనుగోలు చేయబడతాయి. ఎక్స్పోర్ట్ చేయడం వల్ల డాలర్లు అమ్మబడతాయి, రూపాయలు కొనుగోలు చేయబడతాయి. సో ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నా కూడా రూపీకి బలం చేకూరుతుంది. ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటే రూపీకి వీక్నెస్ పెరుగుతుంది. సో ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ రూపీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నిన్నటికి వచ్చేసరికి మరి ఫ్యాక్టర్స్ కారణం ఏ కారణాలు అనేది తెలియదు, కానీ రూపీకి డిమాండ్ ఎక్కువగా ఉంది డాలర్తో పోలిస్తే, కాబట్టి రూపీ వాల్యూ పెరిగింది. అనదర్ ఇంపార్టెంట్ న్యూస్, అమెజాన్ ఆఫర్స్ క్రెడిట్ సర్వీస్ టు షాపర్స్. చూడండి, అమెజాన్ ఏమో షాపర్స్కి, అంటే Amazon.inలో ఎవరైనా షాపింగ్ చేసే వాళ్ళకి క్రెడిట్ సర్వీస్ ఆఫర్ చేస్తుంది. క్రెడిట్ అంటే అర్థం ఏంటి? అప్పు. మీ షాపుల దగ్గర రాస్తారు చూడండి, నో క్రెడిట్, అప్పు ఇవ్వబడదు. క్రెడిట్ అంటే అప్పు అని అర్థం అనమాట. క్రెడిట్ సర్వీస్ అంటే మీ దగ్గర డబ్బులు లేవు, అయినా సరే మీకు క్రెడిట్ ఇస్తాను, అప్పు ఇస్తాను, తీసుకోండి. ఆ డబ్బులతో మీరు అమెజాన్లో ఏదైనా షాపింగ్ చేయొచ్చు, లేదా మీ బిల్లులు కట్టుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, గవర్నమెంట్ బిల్స్, ఫోన్ బిల్ కానీ అమెజాన్ పేతో మీరు కట్టేసుకోవచ్చు. ఆ డబ్బులు 1 మంత్ తర్వాత మీరు తిరిగి ఇచ్చేయచ్చు, లేదా మీకు 12 months ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చారు. నామినల్ అండ్ ఇంట్రెస్ట్ రేట్, తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో ఈఎంఐ కూడా ఇచ్చారన్నమాట. అమెజాన్ వాళ్ళు తీసుకున్న చర్యది. ఇది అమెజాన్ యొక్క కథ. దీని పేరే అమెజాన్ పే లేటర్ అని ఒక పేరు పెట్టారు దానికి. అమెజాన్ పే లేటర్, తర్వాత పే చేయండి, ఇప్పుడు తీసుకోండి తర్వాత పే చేయండి అని చెప్పి ఇందులో ఒక హెడ్లైన్ పెట్టారు. సో కొంచెం కిందకు వద్దాం. ఇది చూడండి, యుఎస్ ఎకానమీ ష్రింక్స్ 4.8% ఇన్ Q1, ఫాల్ షార్పెస్ట్ సిన్స్ 2009. మీకు 2009లో చూడండి, ఇక్కడ 8.4 కనిపిస్తుంది. 2009లో రిసెషన్ వచ్చింది అమెరికాలో వచ్చి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అది పాకింది ఎప్పటిలాగే. అప్పుడు మీకు లాస్ట్ 4th quarterలో 8.4% కాంట్రాక్షన్ వచ్చింది. యాక్చువల్గా మీకు ఎకానమీ పెరిగింది తగ్గింది అంటే అర్థం ఏంటి? జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటి? ద టోటల్ సమ్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ విత్ ఇన్ ఏ సర్టెన్ పీరియడ్. మొత్తం ఆ దేశ పరిధిలో, భూభాగ పరిధిలో ప్రొడ్యూస్ చేయబడ్డ సర్వీసెస్ మరియు గుడ్స్ యొక్క మొత్తం. అదేమైంది? ఎలా కంపేర్ చేస్తారు పెరిగింది తగ్గింది అనేది? ఇప్పుడు 2020 January to March కదా, 2019 January to Marchతో కంపేర్ చేస్తారు. ఆ పీరియడ్లో ఎంత ఉండేది జీడిపి, ఇప్పుడు ఎంత ఉంది, దాన్ని బట్టి పెరిగిందా తగ్గిందా. అలా కంపేర్ చేస్తే 4.8% తగ్గిందంట. ఇలాంటి తగ్గిన సందర్భాలు ఇంతకుముందు ఉన్నాయా అని చెప్పి చూస్తే 2009లో ఫోర్త్ క్వార్టర్లో ఎంత అయింది? 8.4% కాంట్రాక్షన్ వచ్చింది. అప్పటి నుంచి ఎంత లోయెస్ట్ ఎప్పుడు రాలేదు, ఇదే లోయెస్ట్ అని చెప్పారు. అయితే చూడాల్సింది ఏంటి? ఏప్రిల్ మే జూన్ ఇంకా దారుణంగా ఉండబోతుంది. ఎందుకు చూడండి కదా, ఏప్రిల్ మే జూన్లో 40% రిడక్షన్ ఉండొచ్చు అని చెప్పి రాస్తున్నారు. ఎందుకంటే కంప్లీట్ లాక్డౌన్ కదా, అస్సలు ఎకనామిక్ యాక్టివిటీయే లేదు, ఇంకా జీడిపి ఏముంటుంది? దెర్ ఆర్ నో సర్వీసెస్ అండ్ నో ప్రొడక్ట్స్, ఏది ప్రొడక్షనే లేదు, కాబట్టి చాలా తక్కువ ఉంటుంది. సో 40% రిడక్షన్ ఉండొచ్చు అనేది ఎస్టిమేషన్. ఇది అమెరికాకి సంబంధించిన బిజినెస్ న్యూస్. ఇవి పెద్ద ఇంపార్టెంట్ కాదు, అవసరం లేదు. సో ఇక్కడ కొంచెం మీకు నాలెడ్జ్ ఉపయోగపడేది ఉంది, చెప్తాను చూడండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అర్జ్ రేటింగ్ ఏజెన్సీస్ టు పుష్ బ్యాక్ అసెస్మెంట్ ఆఫ్ ఎంఎఫ్ఐస్. ఎంఎఫ్ఐస్ అంటే మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. వీళ్ళు ఏం చేస్తారంటే మన ఊర్లలో బ్యాంకులు పట్టించుకోని వాళ్ళని వీళ్ళు పట్టించుకుంటారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, ఎంఎఫ్ఐస్, పేదవాళ్ళు, లో ఇన్కమ్ గ్రూప్స్, వీళ్ళు వడ్డీకి అప్పులు ఇస్తుంటారు. వీళ్ళ వడ్డీ రేటు జనరల్గా ఎక్కువ ఉంటాయి. మరి ఎందుకంటే వీళ్ళకి రిస్క్ ఎక్కువ కదా, లో ఇన్కమ్ గ్రూప్ అంటే వాళ్ళు తిరిగి ఇవ్వకపోవచ్చు అనే రిస్క్ ఉంటుంది కాబట్టి సో వీళ్ళేమో వాళ్ళకి కొంచెం ఎక్కువ వడ్డీకి అప్పులు ఇస్తూ ఉంటారనమాట. సమస్య ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఈ న్యూస్ ఐటెం యొక్క అర్థం ఏంటి? అప్పిస్తారు, బాగానే ఉంది, ప్రాబ్లం ఏంటి? రేటింగ్ ఏజెన్సీస్ అనేవి ఉంటాయి. రేటింగ్ ఏజెన్సీస్ ఇండియాలో ఎక్రాన్ ఉంది, తర్వాత క్రెసిల్ ఉంది. సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ కార్పొరేట్స్కి కానీ కంపెనీస్కి కానీ రేటింగ్ ఇస్తారు. రేటింగ్ అంటే ఏ విధమైన రేటింగ్? క్రెడిట్ రేటింగ్ అంటారు. క్రెడిట్ రేటింగ్ అంటే వీళ్ళకి అప్పులు ఇవ్వచ్చా లేదా,
వీళ్ళకి అప్పులు ఇవ్వచ్చా లేదని చెప్పి రేటింగ్లో చెప్తారనమాట. దానికి A+, A-, A, B+, B-, ఇలా రకరకాల గ్రేడ్స్ ఇస్తూ ఉంటారు. ప్రతి 12 monthsకి ఒకసారి ఆ పని చేస్తారు. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. ఈ ఎంఎఫ్ఐస్ భయపడుతున్నాయి. లాక్డౌన్ టైము మాకు అసలే బిజినెస్ ఆగిపోయింది, పేమెంట్లు రావాల్సినవి రాలేదు. సో కాబట్టి మన జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మేము రిపోర్ట్స్ చూస్తే చాలా వరస్ట్గా ఉంటాయి. ఈ టైంలో రేటింగ్ ఏజెన్సీస్ వస్తాయి, ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పి మా రేటింగ్ పూర్తిగా తగ్గించేస్తాయి. రేటింగ్ తగ్గించేస్తే నష్టం ఏంటి అని అనిపిస్తుంది మీకు. రేటింగ్ తగ్గించేస్తే నష్టం ఏంటంటే ఈ ఎంఎఫ్ఐస్కి డబ్బులు ఎవరిస్తారు? బ్యాంకులు అప్పిస్తాయి. బ్యాంకుల దగ్గర కానీ, సిడ్బీ దగ్గర కానీ, ఇలాంటి సంస్థల దగ్గర, సిడ్బీ అంటే మనకి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలాంటి వాటి నుంచి వీళ్ళు అప్పులు తీసుకుంటారు. సో ఈ అప్పులు తీసుకున్న తర్వాత ఆ డబ్బుల్ని వీళ్ళు అప్పులు ఇస్తారు. ఎవరికి? వీళ్ళకి అప్పు ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయి? క్రెడిట్ రేటింగ్ చూస్తాయి. రేటింగ్ బాగుంటే మంచి వడ్డీకి ఇస్తాయి, రేటింగ్ బాగాలేకపోతే వడ్డీ రేట్లు పెంచుతాయి, కొన్నిసార్లు అప్పు ఇవ్వమని అనేస్తాయి. ఎందుకంటే బ్యాంకుల భయం వాళ్ళది, బ్యాంకులది. వీళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు వెనక్కి రాకపోతేనే భయం బ్యాంకులకు ఉంటుంది. అది పరిస్థితి. అందుకని ఎంఎఫ్ఐస్ ఏం చేస్తున్నాయంటే రేటింగ్ ఏజెన్సీస్ని ఇప్పుడే వద్దు, 3 నెలలు ఆగిపోండి, తర్వాత రండి, 15 monthsకి ఒకసారి చేసుకోండి, తర్వాత 12 monthsకి వద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు చేస్తే మా పరిస్థితి బాగోదు, రేటింగ్ పడిపోతుంది, తర్వాత మాకు బ్యాంకులు ఇబ్బంది పెడతాయి, మాకు సరైన వడ్డీకి అప్పులు రావు అనే ఉద్దేశంతో వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆర్టికల్. విత్ దిస్ వీఆర్ డన్ విత్ టుడేస్ అనాలిసిస్. ఇంకేమీ లేవు న్యూస్ ఐటమ్స్. సో అన్ని ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎగ్జామ్స్ కవర్ చేశాను. ఒక్కసారిగా రివిజన్ చేస్తున్నాను. మీరు గుర్తుపెట్టి, వెన్ ఎవర్ యూ రీడ్ న్యూస్ పేపర్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ యూ మస్ట్ రీడ్. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ చదివినప్పుడు కూడా యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ది ఆర్టికల్స్. ఏ ఆర్టికల్ ప్రకారం దేనికి సంబంధించి కాన్స్టిట్యూషన్ రెఫరెన్స్ వస్తుంది చాలా సందర్భాల్లో. ఆ రెఫరెన్స్ మీరు వెళ్ళాలి, పాలిటీని లింక్ చేసుకోవాలి. తర్వాత పాలిటీ అండ్ ఎకానమీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఎకానమీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, సెబీ కానీ, ఇలాంటి అన్ని సంస్థల మీద పూర్తి అవగాహన ఉండాలి. ప్రతి న్యూస్ ఐటమ్, బిజినెస్ న్యూస్ని కూడా కంప్లీట్గా అనలైజ్ చేయగలగాలి. చేయాలంటే బేసిక్స్ ఉండాలి. అందుకే నేను చెప్తున్నాను, మన యూట్యూబ్ ఛానల్లో బేసిక్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్. నేను క్లాస్లో టీచ్ చేసేటప్పుడు కూడా బేసిక్స్ ఇంపార్టెంట్. షార్ట్ కట్స్ అని ఇవని మార్కెట్ అంటే ఎలా అయిందంటే ఎడ్యుకేషన్ కూడా ఒక మార్కెట్ చేసేసి దాన్ని కూడా ఒక బిజినెస్ లాగా చూసి, ఇప్పుడు ఎలా ఉంది మీరు చూస్తున్నారు లేదు, ఎడిటోరియల్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు వొకాబులరీ అంతా టీచర్ రాసేస్తున్నాడు పీడిఎఫ్లో. అది యాడ్జెక్టివా నౌనా అతనే రాసేసి, మీనింగ్ అతనే రాసేసి, అతనే ఎగ్జాంపుల్ ఇచ్చేసి, మరి ఇంక స్టూడెంట్ ఏం చేస్తారు? అది యాజ్ ఇట్ ఈజ్గా చూసి కాపీ పేస్ట్ చేసుకుని స్క్రీన్ షాట్లు తీసుకుంటే, డిక్షనరీ ఉంది కదా, మళ్ళీ రాయడం ఎందుకు? డిక్షనరీలో వర్డ్స్ ఉంటాయి కదా. యూ హ్యావ్ టు రీడ్ ది ఎడిటోరియల్, యూ హ్యావ్ టు థింక్. అది ఏదై ఉంటుందని ఆలోచించాలి. ఆలోచించినప్పుడు ఐడియాలు వస్తాయి. ఆలోచించి కష్టపడితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అందుకే స్పూన్ ఫీడింగ్ చేస్తే ఏంటి వస్తుంది చెప్పండి? స్టూడెంట్ నష్టపోతాడు. మేబీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయి, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ నష్టపోతాడు, డౌట్ లేదు. నేను చెప్పింది వింటూ రన్నింగ్ నోట్స్ రాయాలి, ఆలోచించాలి. ఈ స్ట్రగుల్లో లెర్నింగ్ ఉంటుంది. మైండ్కి పెయిన్ వచ్చినప్పుడు లెర్నింగ్ వస్తుంది. మైండ్ పెయిన్ లేకుండా, మీరు కష్టం లేకుండా సుఖపెట్టేస్తే టీచర్, స్టూడెంట్కి ఎప్పటికీ ఇంప్రూవ్మెంట్ రాదు. సో స్టూడెంట్ని బద్దకస్తం చేయడం ఉద్దేశమా, స్టూడెంట్ని బాగు చేయడం ఉద్దేశం అనేది టీచర్ డిసైడ్ చేసుకోవాలి. నా వరకు నేను ఇదే పద్ధతి ఫాలో అవుతాను. ప్రతిదీ స్పూన్ ఫీడ్ చేసి మీకు ఇలా పెట్టి మీకు అర్థం అయ్యేలా చెప్పడం అనేది ఒక ఫ్యాక్టర్. కానీ మీరు మీ వైపు నుండి మీరు ఎఫర్ట్ పెట్టాలి. పెడితేనే మీరు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. లేకపోతే నాకు బిజినెస్ పెరుగుతుంది, నాకు క్రౌడ్ పెరుగుతారు, కానీ మీలో ఇన్ఫ్యాక్ట్ రిజల్ట్స్ రానప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ రాదు. ఓకే, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. షేర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ.